నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జాతర ఏర్పాట్లలో అన్ని శాఖల అధికారులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరను ఎమ్మెల్యే సందర్శించిన అనంతరం మాట్లాడుతూ గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని ఆలయ ఈవో జాతర కమిటీ సభ్యులను ఆయన ఆదేశించారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, దొంగతనాలు జరగకుండా సివిల్ డ్రెస్ లో స్పెషల్ టీంలు ఏర్పాటు చేయాలని, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ఇప్పుడు ఈ లోపల పోయేటప్పుడు ఇప్పుడు ఈ షాపులు టెండర్ తీసుకున్నారు, రేట్లు ఎక్కువ పెడతానట పేపర్లు వచ్చాయి. రేట్లు ఎక్కువ పెట్టారు, రేట్లు పోయినసారి చెప్పలేదు. కండిషన్ ఉంటలేదు. బాగా షాపులు పెట్టుకునేటోళ్ళు ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయండి, బాగా రేటు అది అని చెప్పి విన్నవించుకుంటారు. ఖల్నాయక్ నుంచి సమ్మక్కను కాపాడారు. గోడలు మళ్ళా కట్టిస్తావా? శ్రీరాజ్ అనేది ఉండాలి అంటే అది గోడ కట్టిస్తాం. మరి ఈ గోడ పెట్టినా దాదాపుగా గోడివాడ దాకా ట్రెన్ చేసుకోవచ్చు. ఆడిపోతాడ పెద్ద చెరువు కూడా ఉన్నాయి, ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా దీనికి ప్రాచుర్యం ఎక్కువ ప్రచార కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ చేయాలని చెప్పి టీచర్లు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. మన ప్రాంతాన్ని మనం ప్రమోట్ చేయగలిగితే భవిష్యత్తులో తప్పకుండా నాకు కూడా ఒక ఆలోచన ఉంది. ఇది టెంపరవరీ చేసే పనులు కాదు, నిరంతరం ప్రజలకు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి ప్రతి పండుగలకు లేకుంటే ఏదైనా శుభకార్యాలతో పాటు ఏదైనా మన ఇంట్లో జరగరాని జరిగితే కూడా వచ్చి చేసుకునే కార్యక్రమం వీలుండే విధంగా ఈ ప్రాంతాన్ని అవసరం ఉంటే కొన్ని చెట్లు పెంచి ఈ ప్రాంతంలో మంచి మంచి చెట్లు కూడా పెట్టించే కార్యక్రమం చేస్తాం. ప్రభుత్వ భూమి ఎన్టీపీసీ వాళ్ళు అనుకుంటుంది, వాళ్ళకి చెప్పి అదే అమ్ముగడ కూడా పెద్ద చెట్లు వేయిద్దాం, నీడగా కూడా ఉంటుంది. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక పిక్నిక్ స్పాట్ గా చేసేటువంటి కార్యక్రమానికి ఒక ఏర్పాటు చేసేటువంటి ఆలోచన కూడా ఉంది. భవిష్యత్తులో తప్పకుండా చేద్దాం. అవి ఒక్కొక్కటిగా దానిలో మార్పు ఈ సమ్మక్క నుంచే కనబడతా ఉంది. భవిష్యత్తులో ఇంకా గట్టిగా ముందు పోతామని చెప్పి ఆలోచిస్తా ఉన్నా. ముఖ్యంగా మీడియా మిత్రులు ఎక్కడైనా సరే మనతో పాటు మనతో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత తీసుకోవాలి, ఈ ప్రాంతం వారు బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాని మీద ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉన్న యువ మిత్రులందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వాములై బాధ్యతలు తీసుకొని ఇక్కడ అందరికీ సేవ చేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నులు కావాలని చెప్పి కోరుతా ఉన్నా. ముఖ్యంగా టీచర్స్, ప్రతి గ్రామాల్లో టీచర్స్ ఉంటారు కాబట్టి ఒక మంచి ఎలివేట్ చేసే సమయం లేదు, 2 రోజులు ఉంది. వీలైతే ప్రతి గ్రామంలో ఒక సమాచారాన్ని ఇవ్వండి. యువమిత్రులందరూ వెళ్ళి అక్కడ ఉన్న వచ్చే భక్తులందరితో సేవ చేయాలంటే ఉండదు సంకల్పాన్ని తీసుకోవాలని చెప్తా ఉన్నాం. సైన్ బోర్డ్స్, పెయింటర్ ఎవరేస్తున్నారో అధ్యక్ష అందరికి సైన్ బోర్డ్స్ పెట్టేయండి. ఎవరైనా వేస్ట్ పేపర్లు వేసి ఏమంటారు వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, తర్వాత ఈ కవర్లు మట్టి కవర్లు మాత్రమే పేపర్ కవర్స్ మాట్లాడమని చెప్పండి. ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసే విధంగా ఎక్కడైనా డిస్పోజల్స్ వాడండి. ఏదో చెత్త అక్కడ ఉంటే వాళ్ళకు వాళ్ళకు ఫియర్ ఉండాలంటే ఒక 500 రూపాయలు పెన్షన్ ఫైన్ తప్పకుండా ఫైన్ అయ్యింది. గోదావరి పారైతుంది కాబట్టి వాళ్ళని ఆ సీసీ కెమెరాల్లో పోలీస్ అధికారులు మీ ట్రాఫిక్ 500 రూపాయలు ఫైన్ రాయండి, రాసిపడేయండి. ఎందుకంటే వాళ్ళు కట్టరు కావచ్చు, కానీ వారి చూసి ఇంకొకరైనా భయపడతారు.
ఆ ఒక ఫియర్ లేకపోతే టీచర్ వాళ్ళకి చదువు చెప్పాలంటే దెబ్బ కొట్టదు, దెబ్బ కొట్టకపోతే బుర్రకెక్కుతుందా? అట్లనే ఒక ఫియర్ ఉంటేనే ఏదైతుంది. 500 రూపాయలు ఏదైతే మాటికి అనౌన్స్ చేయండి. ఆ 500 కట్టే బదులు క్వార్టర్ వస్తుంది అని చెప్పి వాసు వస్తుంది అని చెప్పి వాడు ఆ చెత్త వ్యవస్థను తీసేస్తాడు. కాబట్టి దానిపైన కూడా కొంచెం జాగ్రత్తగా మనం చిన్న అంశాలను గుర్తుపెట్టుకొని ముందుకు వచ్చి బాగుంటుంది ఆలోచన. ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామంలో ఛత్ర హైందవ జాతి రక్షణ ధ్యేయంగా విధర్మీయుల గుండెల్లో నిద్రించిన ధీరుడు ఛత్రపతి శివాజీ, ధర్మరక్షణే ధ్యానంగా తప్పించిన ధర్మవీరుడు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నాగారపు కృష్ణయ్య సహాయ సహకారాలతో విగ్రహదాతలు శేఖర్ గౌడ్, సంజీవ్ గౌడ్ బ్రదర్స్, అంబర్పేట్ గ్రామ వాసులు, గ్రానైట్ దాత పంతులు గారి సత్యనారాయణ ఆర్థికంగా పూర్తిగా శంకర్ బ్రదర్స్ అందించారని ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు పంతులు గారి భరత్ కుమార్ తెలిపారు. హలో సౌండ్ హలో గ్రామ ప్రజలందరికీ తెలియజేయమనగా విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పేరున ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతున్నాము. జై భవానీ, జై భవానీ, शिवाजी महाराज के, शिवाजी महाराज के, शिवाजी महाराज के। शिवाजी महाराज के, शिवाजी महाराज के, जय शिवाजी, जय शिवाजी। విగ్రహము ప్రారంభోత్సవమైనది. మన అంబేర్పేట్ వాస్తవ్యులు విగ్రహదాతలైనటువంటి వారు, అలాగే ఎంపీటీసీ లక్ష్మీ మేడం గారు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే కుల సంఘాల పెద్దలు, అలాగే యువకులు, అలాగే హలో ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మా అంచనూరు గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నది. దీనికి అంబార్పేట వాస్తవ్యులు విగ్రహదాత చేసినారు. మిగతా గద్దెకు మిగతా ఖర్చులన్నీ మా అంచనూరు శివాజీ ఫౌండేషన్ సభ్యులము అందరము గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో ఈరోజు శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. తదుపరి కార్యక్రమము గ్రామ పురవీధుల్లో బైక్ ర్యాలీ తీయడం కూడా జరుగుతున్నది. అలాగే ఈరోజు విజయవంతంగా కార్యక్రమం చేసి ఆనందిస్తున్నామని తెలియజేస్తున్నాము. జై శివాజీ, జై శివాజీ. ఛత్రపతి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని కాకుండా ప్రతి ఒక్కరు సహకరించారు. అలాగే ఈ విజయ ప్రారంభోత్సవానికి అందరూ ఈ అనంతరం ప్రారంభోత్సవం అనంతరం బైక్ ర్యాలీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈరోజు ఛత్రపతి 394వ జయంతి సందర్భంగా అంచనూరు గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి శివాజీ విగ్రహానికి ప్రారంభోత్సవానికి కార్యక్రమం ఉన్నది. తదనంతరం బైక్ ర్యాలీ అనేది ఉన్నది. హిందువుల గురించి, ముఖ్యంగా హిందువుల ఐక్యత కోసం కానీ హిందువులకు జరుగుతున్న అన్యాయం గురించి ఛత్రపతి శివాజీ ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యాన్ని పతనానికి ఇచ్చేసి మన హిందువుల ఐక్యత ఏంది, మన హిందువుల కోసం పోరాడినటువంటి
ముఖ్యమైన మొదటి నేతగా మన ఛత్రపతి శివాజీ గారిని మనం చూస్తుంటాం. చరిత్రలో చూసినట్టుంటే మన మొఘల్ సామ్రాజ్యాన్ని ఓడించి మన హిందువుల బలాన్ని చూపించినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు 394వ జయంతి సందర్భంగా అంచనూరు గ్రామంలోని పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ అనేది నిర్వహించుకోవడం, అలాగే ఒక గద్దెను నిర్వహించుకోవడం. దీనికి అంబేర్పేట్ వాస్తవ్యులు ఈ గద్దె మన ఛత్రపతి శివాజీ విగ్రహానికి వాళ్ళు దాతలైనారు. మిగతా దానికి టైల్స్ దాత కానీ, అదేవిధంగా మన అంచనూరు గ్రామంలో కుల పెద్దలు కానీ, యువకులు కానీ, యువత సంఘాలు కానీ, అలాగే ప్రతి ఒక్కరూ సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే పార్టీ అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కానీ, గ్రామ పెద్దలకు, చిన్నలకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మహిళా సంఘాలకు కానీ ఎవరికైనా సరే పేరు పేరున నమస్కారాలు. ఇటువంటి ఇంకా ముందు అంచనూరు గ్రామంలో ఇలాంటి పెద్ద పెద్ద ఏదైనా కార్యక్రమాలు జరుపుకునే దాంట్లో ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శివాజీ, జై భవానీ. ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వేదనగర్లో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన శోభయాత్రను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించారు. పట్టణంలో వేదనగర్లో ఉన్న శంభునాథ్ మఠం నుంచి శోభయాత్ర ప్రారంభించి గద్వాల పట్టణంలోని రాజవీధి, రాజా వైఎస్ఆర్ చౌరస్తా, రాజీవ్ మార్గ్ మీదుగా శోభయాత్ర భారీ ర్యాలీతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేకువజాము నుండి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి స్వామివారి దర్శన కొరకు బారులు తీరారు. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, భక్తులకు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు.
ఆయన మాట మీరు వినుకుంటున్నారు. తీసుకోవాలి వాళ్ళు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ అన్ని చర్యలు చేపడుతుందని రామగుండం సిపి శ్రీనివాసులు వెల్లడించారు. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు గోదావరికని గోదావరి నది ఒడ్డున జరిగే సమ్మక్క సారలమ్మ జాతర స్థలంలో చురుగ్గా సాగుతున్న పనులను అన్ని ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు, పెద్దపల్లి డీసీపీ చేతన పరిశీలించారు. అట్లా చూసుకో గ్యాలరీస్ కూర్చున్నాయి ఉన్నాయి. వంటి రమేష్ పెడతాను ఎట్లా చేసిండు సీక్వెన్స్ ఎట్లా ఉంటుంది దాని పక్క దానిపైన ఈ రోజు ఏమి ఇంప్రూవైజ్ చేయాలి ఈసారి ఇరిగేషన్ వీళ్ళే చూసుకున్నారు, వాళ్ళ ద్వారానే టెండర్లు ఇట్లా చదివి నీళ్ళు ఉండదు. ఎందుకంటే అమ్మవారి సమ్మక్క కదా దర్శనం చేసుకొని స్నానం వేసుకొని మళ్ళా సిస్టమ్ పర్ఫెక్ట్. అదే ఒక వాటర్ పైన వచ్చి వస్తే వాటర్ ఫ్లైట్ అట్లా ఫిక్స్ చేస్తాం. यादव अरे धनु यादव
లోపల వారా లోపల ఇంట్లోకి వెళ్ళి కూడా పర్ఫెక్ట్ అయిపోయింది. వాటర్ అయిపోయింది. అయితే కొంచెం టాయిలెట్స్ 100 టాయిలెట్స్ అయిపోయింది. బట్టలు మార్చుకోవడానికి సిస్టంలో ఎప్పుడు అన్ని పర్ఫెక్ట్ అయిపోయింది. లోపల కూడా ఆడ మెయిన్ పోతుందా లేకపోతే ఫోటో నీ ఫోటో తీయాలి కూడా చాలా రామగుండం పరిధిలో మినీ మేడారం సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, దాని తర్వాత జనాలకందరికీ ఎట్లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు, ఎంత ఈజీగా అందరికీ చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఏమాత్రం ఆటంకం కలగకుండా వెళ్ళేటట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, ఇంకేం చేయొచ్చు, తర్వాత ఎలా ట్రాఫిక్ చూసుకోవచ్చు, పార్కింగ్ ఎలా ఉంటుంది, లోపల గద్దెల దగ్గరికి పోవడానికి బ్యారికేడ్స్ ఎలా వేస్తున్నారు, ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చినాము. ఆల్రెడీ మా ఆఫీసర్స్ అందరికీ ఎప్పటి నుంచో 4 రోజుల నుంచి చూస్తున్నారు ఏర్పాట్లన్నీ. సో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ బాగా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. సో ఫార్ సో గుడ్. తర్వాత మాకు సీనియర్ ఆఫీసర్ ఇక్కడ చేతన డీసీపీ గారు ఉంటారు. ప్రాబబ్లీ నేను మేడారం జాతరకు వెళ్తున్నాను బందోబస్తు. సో షీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఇన్ఛార్జ్ and I hope everything is going to be fine and request the public to be very devotional as well as cooperative to the establishment and officers and the government of Telangana. Thank you. Thank you. ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ టౌన్షిప్ లో మంగళవారం ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బాబర్ సలీం పాషా యూనియన్ నాయకులు కార్మికుల సమక్షంలో జన్మదిన కేక్ ను కట్ చేయగా యూనియన్ నాయకులు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులు పుష్పగుచ్చాలు ఇస్తూ చాలువాలతో సన్మానిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ పూలబొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. वेंकटेश्वर साहब और रूपाली जी, थैंक यू। इसको ऊपर ये भी दे। आइए आइए हम लोग बच्ची लेके आई सर, ये भी दीजिए। जरा ना साइड इधर। अरे एक ही है रूपाल जी नहीं दिख रहा है। कच्चा Happy birthday to you.
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే 100 years ఇట్లా చేసుకోవాలని మా యొక్క డిమాండ్. టైగర్ ది మాకు రమ్మని మన సీనియర్ కార్మిక నాయకుడు రఫీక్ కేబుల్ చేయడం వారిని ఇక్కడికి రావాల్సిన పూల గుర్తులు సత్కరించాల్సింది. మీరు కొద్దిగా మంచి అలవడి డాక్టర్ లహరి అండ్ టీమ్ बाहर आ गई अरे सर ఆర్గనైజ్ చేస్తాను. 5-6 విఐపీలు ఉంటారు, వాళ్ళకి విఐపీ తెచ్చి పెడతాను. వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడ? సింగరేణి కాలేజ్ కోల్ మైన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నగారు, అదేవిధంగా ధరంపురి గారు, విశ్వవతి గారు, వారి మిత్రులు అందరూ వచ్చి నా యొక్క జన్మదిన సందర్భంగా నన్ను ఆశీర్వదించి మరి అదే విధంగా ఈ యొక్క సంతోషమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు చేసుకుంటూ, అదేవిధంగా అన్ని సంఘాల వాళ్ళు, ఇటు కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఇటు మోటార్ వర్కర్స్ యూనియన్ కానీ, ఆటో యూనియన్స్ కానీ, తదితర సంఘాల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సందర్భంగా నన్ను ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతా భావంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అదే విధంగా ఈ పారిశ్రామిక ప్రాంతం లోపలనే కాకుండా దేశవ్యాప్తముగా ఒక బాధ్యత కలగా పవర్ ఇండస్ట్రీని సంజీవ్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల నేను చేస్తున్నటువంటి కార్యక్రమం అది ప్రజలకు సౌకర్యార్థమే కాకుండా దేశ ప్రగతికి దోహదపడుతుందనేటువంటి ఒక భావనతో ముందుకు వెళ్తా ఉన్నాను. దాదాపు 57 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక సేవలు చేసుకుంటూ వచ్చాను నేను స్టూడెంట్ లైఫ్ నుంచి. కాబట్టి ఇప్పుడు కూడా మేమందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే, కాంగ్రెస్ లోపలనే ఉంటున్నాము. ఐఎన్టీసీని బలోపేతం చేస్తూ ఈ భారతదేశం లోపల ప్రతి కార్మికుడికి అండగా దండగా ఉన్నదంటే ఒకే ఒక మంత్రము, అది ఐఎన్టీసీ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి యొక్క మంత్రము. ఆ మంత్రాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా ఈరోజు 18 రాష్ట్రాల లోపల ఐఎన్టీసీ 30 సంవత్సరాల నుంచి ఎన్నికల్లో గెలిచి రైల్వేలో ఏ విధంగా అయితే NFIR రాఘవయ్య గారి యొక్క శ్రమతో నంబర్ 1గా ఉందో, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా భారతదేశం లోపల ఐఎన్టీసీ నంబర్ 1గా ఉంది అని సగౌరవంగా తెలియపరుచుకుంటూ, మరొకసారి ఈ యొక్క సమావేశంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు, సోదరులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు భారతదేశంలో ఎన్టీపీసీలో ఉన్నటువంటి పెద్ద నాయకుల్లో బాబర్ సాబ్ ఒక ప్రముఖ నాయకుడు. ఐఎన్టీసీకి దాదాపు 45-50 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ కార్మిక రంగంలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించారు. వారి జన్మదినం ఈరోజు జరుగుతుంది కాబట్టి వారికి ఆయుర్వేదానికి ఐశ్వర్యాలు ఉండాలని, 4 కాలాల పాటు వేలాది మంది కార్మికులు వేరు చేయాలని, వారికి శుభం జరగాలని
ఆయన వారి జన్మదిన సందర్భంగా హ్యాపీ బర్త్డే మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అంతేకాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఎలక్షన్లో లీడర్షిప్ కరువైనప్పుడు కొన్ని వేల మంది కార్మికుల్ని ఏకతాటి మీద నడిపించి అత్యంత శక్తివంతులైన నాయకుడుగా మన అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారు వారి మన్ననలు పొందడమే కాకుండా వాళ్ళ ఆశీర్వాదంతో ఆయన విశ్వాసాన్ని పొందిన నాయకుడు. అటువంటి నాయకుడు జన్మదినం ఈరోజు అందరు కార్మికుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషం. మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తీసుకున్నాను. సెక్రటరీ గారు సాయం ఇస్తాను. అభివృద్ధిలో కుంటుపడిన రామకుండం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తామని రామకుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక క్షేత్రం, వ్యవసాయ క్షేత్రంగా ఉన్న రామకుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్లను తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అడగకపోవడం వలన అవన్నీ నష్టం జరిగినాయి, మన డబ్బులన్నీ బయటకు పెట్టని చెప్పి ఆలోచన. నేను వారందరితో సెంట్రల్ సంబంధించినటువంటి వాళ్ళ చైర్మన్తో వాళ్ళ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక ముందు నుంచి ఏసీఎస్ఆర్ వచ్చినా కూడా ఏవైతే ఎఫెక్టెడ్ విలేజ్, అడాప్టెడ్ డివిజన్స్ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ముందుగా పెట్టాలి, తర్వాత మిగతా భూములు ఉంటే ఇష్టమైన కాడికి పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వారు కూడా దానికి అంగీకారం తెలిపారని చెప్పి మరి పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. త్వరలో ఇప్పుడు వచ్చేటువంటి నిధులల్లా ఖచ్చితంగా ఇప్పుడైతే ఏమి నిధులు లేవు అక్కడ, కానీ కొంచెం భాగం వాళ్ళకి ఎమర్జెన్సీ పెట్టుకున్న నిధులు కూడా వారి ద్వారా మన గోలివాడలో దాదాపు 50 లక్షల రూపాయలు, 59 లక్షల రూపాయలు గోలివాడ సమ్మక్క సారక్కలకు పెట్టించాం. ఇక్కడ 25 లక్షలు 30 లక్షలు, 25 ఇక్కడ సమ్మక్కలు 25 నంబర్ గుర్తులేదు నాకు. వాళ్ళు 25 ఇక్కడ కూడా పెట్టించాం. వారికి ఈసారి సిఎస్ఆర్ నిధులు లేకుండా కూడా మెయింటెనెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా డబ్బు ఉంటే మన ఒత్తిడి వల్ల అవి పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా త్వరలోనే నెల రోజుల్లో కావాలని చెప్పి వారి చైర్మన్ గారు కలిసి వారు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. నాకు తెలిసి కొన్ని కార్యక్రమాలు వాళ్ళు కూడా ఇవ్వడానికి వచ్చే నెల నుంచో లేకుంటే ఈ ఫైనాన్షియల్ మంత్ ఎండ్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. దీనిలో నేను సాధించేది కాదు, మన హక్కుని గుర్తు చేశాం. మాకు రావాల్సిన వాటా న్యాయంగా మాకు రావాల్సినటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని ఒత్తిడి తెచ్చినటువంటి కార్యక్రమాన్ని మాత్రం చెప్తా ఉన్నా. మన హక్కును సాధించుకోవడానికి ఇన్ని రోజులు నిర్లక్ష్యం, అడిగేవాడు లేక నష్టపోయిన అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది మనందరి బాధ్యత. ఇది మీడియాది కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకెవరిదైనా కావచ్చు అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక ముందు నుంచి మనకు రావాల్సినటువంటి ఏ ఒక్క కార్యక్రమాలు కూడా వెనక్కి తగ్గకుండా వారి ద్వారా చేపించే కార్యక్రమానికి మేము ఒత్తిడి చేస్తూనే ఉంటాం. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా ఉంటాం. అదే మాదిరిగా నేను గర్వంగా చెప్పుకుంటాను, ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం ఖజానా ఖాళీ చేసి 6,70,000 కోట్లు అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం. మనకున్నటువంటి నిధులకు అంటే మళ్ళీ నిధులు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా చిల్లులు చేసిపోయారు. ఈ ప్రభుత్వం ఆ కుండకి ఇప్పుడు పూర్తిగా రిపేర్ చేసింది, దాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఇంత నష్టం జరిగినా ఒక్క నయా పైసా లేకుండా ప్రభుత్వంలో మళ్ళీ ఫండ్స్ డెవలప్ చేసి ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు నెల జీతాలు ఇచ్చే కార్యక్రమంతో పాటు ఇవాళ 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ప్రతిభా కార్యక్రమాలు కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నామనే విషయాన్ని మేము మీకు గర్వంగా చెప్తాము. అవి కూడా ఇప్పటికే 2 మొదలైనవి. మీరు చూస్తాము బస్సులు ఉచితంగా దాంట్లో నిన్నటి వరకు 11,50,00,000 జీరో టికెట్స్. మన రాష్ట్రంలో కూడా 4 కోట్ల జనాభా అయితే 11,50,00,000 నిన్నటికి
మొన్నటిసారి అసెంబ్లీ చివరి రోజుకి ఈ 2 రోజుల్లో సమ్మక్క సారథి అంటే ఇంకా పెరిగి ఉండొచ్చు. అంటే ఒక్కొక్క మహిళ యావరేజ్గా 10 సార్లు తిరుగుతారు ఉచితంగా, 10 సార్లు 20 సార్లు తిరుగుతారు. అంత స్వేచ్ఛగా తిరుగుతూ వాళ్ళు దాన్ని ఇచ్చేస్తా ఉన్నారు. నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నారు ప్రభుత్వానికి. అదే మాదిరిగా మరి ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క సామాన్యుడు ఉచితంగా మంచి వైద్యశాలలో ఈరోజు యశోద లాంటి ఒక కొత్త కట్టిన 7 స్టార్ లాంటి హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేసుకొచ్చినటువంటి ఒక సౌలభ్యాన్ని ఈ ప్రభుత్వం గర్వంగా చేసిందని నేను ముఖ్యమంత్రి గారికి నేను నిజంగా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే నేనే స్వయంగా రోజు ఇక్కడ నుంచి మన గోదావరి గారి ఆరోగ్య సమస్యగా మారింది. అనేక మందిని సీఎం రిలీఫ్ ఫండ్స్ లేదా ఎల్ఓసీస్ అదే మాదిరిగా ఆరోగ్యశ్రీలో కొన్ని ప్రాంతాలలో చేయకపోతే అన్ని హాస్పిటల్స్లో మాట్లాడి వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నా. అనేక మంది మన ప్రాంతాల నుంచి కూడా బెనిఫిట్ తీసుకుంటారనే విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతాను. ఇంకా అదొకటే కాకుండా ఇవాళ గ్యాస్ 500కి ఉచితం ఈ నెల ఆఖరణ వచ్చే నెల నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. అదే మాదిరిగా మరి కరెంట్ 200 యూనిట్ ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. అదే మా రైతులకైతే 24 hours కరెంట్ ఇలా ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఈరోజు రైతు బీమా రైతు బంధు ఎవరైతే ఉందో 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వారికి మొదటి భాగం ఇస్తా ఉన్నాం. దాంట్లో చాలా పెద్ద ఎత్తున భూమి ఉన్న వాళ్ళకి ఇంకా ఏం చేయాలనే ఆలోచనతోటి కొంతమంది నాపడం జరిగింది తప్ప ఎవరైతే సామాన్యులు ఉన్నారో నిజమైన అర్హులైన వాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇస్తున్నాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం. ఇకపోతే పెద్దపల్లి జిల్లా గోదావరికని గోదావరి నది తీరాన భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ అన్ని హంగులతో సుందరంగా ముస్తాబే జాతర ప్రాంగణం జాతరకు సిద్దమైంది. బుధవారం నుండి మొదలు కానున్న సమ్మక్క సారలమ్మ జాతరకు గోదావరి నది తీరాన రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. జాతర ప్రాంగణంలో దుకాణాలు వెలిశాయి. భక్తులకు వాటర్ సౌకర్యం, స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి రూమ్స్, జల్లు స్నానాలకు షవర్లు ఏర్పాటు చేశారు. ఇరవై 21 నుంచి 24 వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు గోదావరి బ్రిడ్జి దగ్గర సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, సింగరేణి నగరపాలక సంస్థ కలిసి వారి అందరి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకునే విధంగా, అలాగే పోలీసు వారు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు దీనికి ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే ఇద్దరిని కోఆర్డినేటర్గా శ్రీనివాస్ గారిని, బాలరాజు గారిని పెట్టి రోజు ప్రతి నిత్యం ఇంకేం కావాలో ఏం తక్కువ ఉన్నదని ప్రతినిత్యం ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతిదీ ఇక్కడ అమలయ్యే విధంగా చూసి ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. 2024 ఉదయం 10:30 గంటలకు ఇక్కడ
పూజా కార్యక్రమం ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారి దంపతులు వచ్చే కార్యక్రమం నిర్వహించబడుతుంది. దానికి ముఖ్య అతిథులందరినీ ఆహ్వానించడం జరిగింది. అలాగే ఉదయం పోచమ్మ తల్లికి కూడా చేయడం జరుగుతుంది. 21 సాయంత్రం బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి సారలమ్మ గుడి దగ్గర నుంచి సారలమ్మను అతి వైభవంగా గద్దెకు చేర్చడం జరుగుతుంది. అలాగే 22 ఉదయం 10 గంటలకు జనగామ గ్రామం నుండి కంకవనం తీసుకొచ్చి గద్దెలకు చేర్చడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలకు మహావైభవంగా శ్రీ సమ్మక్క తల్లిని జనగామ శివాలయం దగ్గర ఉన్నటువంటి గుడి నుంచి తీసుకొచ్చి గద్దెకు చేర్చడం జరుగుతుంది. పూర్తిగా కోయ పూజలచే అక్కడ సమ్మక్క కాడ ఎట్లా జరుగుతుందో అక్కడ అదే పద్ధతిలో ఇక్కడ జరుగుతుంది. కాబట్టి భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని వారి కోరికలు నెరవేర్చే విధంగా మొక్కుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఈ సమ్మక్క సారలమ్మ జాతర గోదావరి బ్రిడ్జి గోదావరి కని ముందు తేదీ 21/2/2024 నుండి 24/2/2024 వరకు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ పెద్దపల్లి జిల్లా గారు మరియు గౌరవ శాసనసభ్యులు రామగుండం గారు ప్రత్యేక చొరవ తీసుకొని పలుమార్లు అన్ని శాఖలతోని సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఇటు సింగరేణి యాజమాన్యము మరియు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ అలాగే మున్సిపల్ రామగుండం గారి కోఆర్డినేషన్తో ఇక్కడ భక్తులకు అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లైటింగ్ కానీ తర్వాత మన భక్తులకు వాహనాలకు అద్దానికి కానీ ఏది కాకుండా పోలీసు వారి సిబ్బంది కూడా అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో ఇటు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 3 రోజులు కార్యక్రమాలు 21/2/2024 రోజున సాయంకాలం సారలమ్మ దేవతను గద్దెకు తీసుకురావడం జరుగుతుంది. 21 రోజు ఉదయం 10:30కు ఫస్ట్ స్వామివారి గద్దెల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం ఎమ్మెల్యే గారిచే ఉంటుంది. తదనంతరం సాయంకాలం సారలమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. 22/2/2024 రోజు వారే అలాగే ఉదయం కంకవనము 10 గంటలకు కంకవనం తీసుకురావడము అలాగే సాయంకాలము సమ్మక్క తల్లిని జనగామ నుండి గద్దెకు చేర్చడం జరుగుతుంది. తర్వాత 23 నాడు శుక్రవారం రోజున అమ్మవార్లకు మొక్కుబడుల కార్యక్రమం తదుపరి 24/2/2024 రోజున అమ్మవార్ల తిరుగు వనప్రవేశం ఉంటుంది. ఇట్టి జాతర మహోత్సవంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. గత జాతరలలో తలపించేటట్టుగా వాటికన్నా అదనంగా ఈసారి మనము ఇక్కడ సౌకర్యాలు భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరిలో స్నానఘట్టాలే కాకుండా గోదావరిలో మురుగునీరు కలుషితం అవుతుంది కాబట్టి ఫిల్టర్ బెడ్ నుంచి ఫిల్టర్ వాటరు షవర్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. పోయినసారి మనము షవర్స్ పైన ఏర్పాటు చేశాము. ఇప్పుడు పైన వాటితో కలుపుకొని కింద కూడా ఒక 50 మంది ఒకేసారి స్నానాలు ఆచరించేలాగా మంచి ఫిల్టర్ వాటర్ తోటి అది సౌకర్యం చేయడం జరిగింది. అలాగే స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి స్నానం చేసిన తర్వాత ఒక 5 ప్లేస్లలో వాళ్ళకి బట్టలు మార్చుకునే సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. 100 మరుగుదొడ్లు శానిటేషన్ వారితో ప్రతిరోజు క్లీనింగ్ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి క్లీన్గా ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా మనము ఫిల్టర్ బెడ్ నుంచి పైప్ లైన్ వేసి ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో గ్రౌండ్ లోపల ఏ మూలకున్నా కానీ వారికి వాటర్ అందే సదుపాయంలాగా అక్కడికి డెలివరీ పాయింట్స్ వేసి వాటర్ సప్లై చేస్తున్నాము. అలాగే లైటింగ్ పోయిన ఇన్ని జాతరలు తలదన్నేలాగా ఈసారి గుండు పిన్ను కింద పడినా కానీ ఏరుకునేలాగా చేశాం కాబట్టి ఎట్టి అసౌకర్యం లేకుండా వెలుతురు పట్టపగల్లాగా ఉండేలాగా చేశాము. దానికి మా సింగరేణి కాలనీస్ వారు చాలా శ్రమపడారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవన్నీ చేయడానికి కారణం మా ఎమ్మెల్యే గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకొని కోఆర్డినేషన్ చేసి ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. ఎన్టీపీసీ వారు ఈ కలర్స్ చేయడం జరిగింది. తర్వాత లేబర్ ఛార్జ్ కూడా వాళ్ళే పేమెంట్ చేయడం జరుగుతున్నది. ఆర్ఎఫ్సిఐలు వాళ్ళు ఇంకా ముందుకు రాలేదు, చేస్తామన్నారు. తర్వాత నగరపాలక సంస్థ వారు కొన్ని క్లీనింగ్ పనులు వాళ్ళతో జరుగుతున్నాయి.
ఇట్టి కార్యక్రమాలన్నిటికీ కూడా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి దగ్గర కూర్చొని 12వ నెల 23వ సంవత్సరం 12వ నెలలో 9వ తారీఖు రోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల వారిని తర్వాత అన్ని సంస్థల్ని సమన్వయపరిచి ఒక మీటింగ్ పెట్టి ఎవరెవరు ఏమి పని చేయాలనే దాని మీద మా చైర్మన్ గారు మేమంతా కలిసి వారితో మాట్లాడటం జరిగింది. ఆ తదనంతరమే ఈ కార్యక్రమాలన్నీ మొదలు కావటం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈసారి ఒక 200 ట్రిప్పులు ఓబీ చేసి ఉన్న రోడ్డును వైడన్ చేసి జనాల రోడ్డు మీద వచ్చేటప్పుడు ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు కానీ తోపుడు కానీ జరగకుండా ఉండటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటికి కూడా ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ దూరం పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. సిపి గారు వచ్చారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, తర్వాత అడిషనల్ కమిషనర్ గారు వచ్చి అన్నీ చూడటం జరిగింది. బాగున్నాయి ఏర్పాట్లని, వాళ్ళు కూడా ఎలా చేయాలనే దాని మీద వాళ్ళు కూడా పరిశీలించి చెక్ పోస్టులు పెట్టుకోవడం జరిగింది. తర్వాత వెనకాల గుడి వెనకాల కూడా ఒక రోడ్డు ఈసారి మేము పోయినసారి ఉంది, కానీ ఈసారి మేమేం చేసామంటే యాష్ పాండ్స్ అన్నిటినీ క్లీన్ చేసి వాటి మీద కూడా ఓబీ మట్టి చల్లి వాటిని కూడా చదును చేయడం జరిగింది. భక్తులకు ఇప్పుడు ఎట్లాంటి అసౌకర్యం లేకుండా ఎక్కడైనా ఏ మారుమూల ఉన్నా కానీ కూర్చొని సౌకర్యాలు అనుభవించేలాగా చేశాం. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఎలాగైతే మేడారంలో కూడా కోయ పూజారులరో అలాగే అక్కడి నుంచి శ్యామ్దొర అని, సమ్మయ్య అని, తర్వాత అరుణ్ కుమార్ అని, రాము అని వీళ్ళని అక్కడి నుంచి మేము తోలుకొని రావడం జరిగింది. వాళ్ళు అక్కడ ఎలాగైతే తంతు జరిపిస్తారో అదే సేమ్ తంతు మనం ఇక్కడ నుంచి 36 సంవత్సరాల నుంచి మనం కొనసాగిస్తున్నాము. అదే తంతు ఇక్కడ అమ్మవారిని తీసుకురావడానికి ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టుగా ఆ డేట్లో 21 నుంచి 24 వరకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇవన్నీ అనుభవించి అమ్మవారి పాత్ర కృప కావాలని పాత్ర కావాలని కోరుతున్నాము. తర్వాత నగరపాలక సంస్థ వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల వలన ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కాంపౌండ్ జాతర కాంపౌండ్ లోపలనే కాకుండా రోడ్ల పైన కూడా సీసీ కెమెరాలు పెట్టి డిపార్ట్మెంట్ వారు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి మా కమిటీ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాము. కొడిమ్యాలలో ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా అశేష హిందూ బంధువులతో శివాజీ శోభయాత్రని హిందూ వాహిని కొడిమ్యాల నిర్వహించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హిందూ వాహిని కమిటీ సభ్యులు ఛత్రపతి శివాజీకి పూలమాల వేసి నివాళులు సమర్పించడం జరిగింది. కొడిమ్యాల హిందూ వాహిని గత 4 సంవత్సరాలుగా శివాజీ జయంతి శోభయాత్ర ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇది కొడిమ్యాల మండలం అందరి హిందూ బంధువుల యొక్క సహకారంతో చేస్తూ జరుగుతున్నది. కేవలం మేము శివాజీ శోభయాత్ర కాకుండా కొడిమ్యాల హిందూ వాహిని మన మండలంలోని ఆలయ పరిరక్షణ,
ఆలయ పవిత్రత కోసం కూడా పోరాడడం జరుగుతుంది. ఉదాహరణ తీసుకుంటే మన కొడిమేల మండలంలోని మల్లెల మండలంలోని కొండనాడు దేవస్థానం కానీ మన కొడిమేల మండలంలోని నల్గొండ నరసింహస్వామి దేవస్థానం కానీ ఈ రెండు దేవస్థానాల పరిరక్షణ పవిత్రత కోసం కూడా మేము అప్పుడప్పుడు కొట్లాడడం జరుగుతుంది. ఆలయ పవిత్రత కాపాడడం జరుగుతుంది. అలా హిందూ ధర్మాన్ని ప్రతి గుడిసెకు ప్రతి గడప గడపకు తీసుకెళ్లే ప్రయత్నం మేము నిరంతరంగా చేస్తడం జరుగుతుంది. అలాగనే మన కార్యకర్తలు కానీ మన సామాజిక రుగ్మతలు పోగొట్టడం చిన్నగా మన కార్యకర్తలకు ఎక్కడైనా హిందూ కార్యకర్తలకు ఇబ్బంది అయితే ఆ ఇబ్బంది దూరం చేయడానికి కూడా మేము కృషి చేయడం జరుగుతుంది. అలాగనే పేదించి ఆడపిల్లలకు 1-2 పెళ్లిళ్ళు కూడా ఈ మధ్యన చేయడం జరిగింది. అలాగనే హిందూ బంధువులు అందరి సహకారంతో మనము హిందూ ధర్మాన్ని గడపడ తీసుకెళ్ళడం మళ్ళీ హిందూ ఐక్యత కోసం మేము ప్రయత్నిస్తున్నాం. మా యొక్క స్ఫూర్తి మనకు శివాజీ గారు అలాగనే మన హిందూ ధర్మాన్ని వైదిక ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద గారి స్ఫూర్తితోటి మేము ఒక చేత సేవాభావము ఇంకొక చేత హిందూ ధర్మ పరీక్షల కోసం నిరంతరం పాటుపడుతున్నాము. మనం సహకరించి అందరికీ మేము పేరు పైన నమస్కారం చెప్తున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.